నగర్లో 2013లో జరిగిన జంట పేలుళ్ల కేసులో 5 దోషులకు న్యాయస్థానం ఈ రోజు శిక్షలు ఖరారు చేయనుంది. నేరం రుజువు కావడంతో ఈ నెల 13న న్యాయస్థానం 5 దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 6 నిందితులు కాగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. 3.5 ఏళ్ల పాటు దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు విచారణ సాగింది. ఈ కేసులో ఎన్ఐఏ 157 మంది సాక్షులను కోర్టు విచారించింది. 502 డాక్యుమెంట్లు సేకరించిన ఎన్ఐఏ 201 మెటీరియల్ను సీజ్ చేసింది. 22 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించేలా ఎన్ఐఏ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించింది. ప్రాసిక్యూషన్ బలహీనపరిచేందుకు నిందితులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఎన్ఐఏ పూర్తి సాక్ష్యాలతో వారి ఆట కట్టించింది. 22 మంది మరణానికి, దాదాపు 150 మంది గాయపడడానికి కారణమైన దోషులకు మరణశిక్ష లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ వర్గాలంటున్నాయి. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిక్ష ఎప్పుడు ఖరారు కానుంది? కళ్యాణ్ 3.5 ఏళ్ల క్రితం దిల్సుఖ్నగర్ లో అంటే 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇవాళ కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. గత నెల 7వ తేదీనే మొత్తానికి విచారణ పూర్తయినప్పటికీ ఇవాళ వాళ్ళకి సంబంధించిన శిక్షను ఇవాళ న్యాయమూర్తి ప్రకటించనున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ప్రత్యేకంగా చెర్లపల్లి జైల్లోనే ఒక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆ కోర్టులో న్యాయమూర్తి ఈ 5 నిందితులను ఎవరినైతే ఎన్ఐఏ అరెస్టు చేసిందో ఇందులో ప్రధానంగా ఉన్న A1 రియాజ్ బక్తల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. మిగతా 5గురులో అసదుల్లా అఖ్తర్ తో పాటు జియావుర్ రెహమాన్, యాసిన్ బత్కల్, ఎజాజ్ వీళ్ళు మొత్తం 5 కూడా నిందితులుగా న్యాయమూర్తి ప్రకటించడం జరిగింది. ఇవాళ వాళ్ళకి సంబంధించిన శిక్షను ప్రకటిస్తానని చెప్పి కూడా 3 రోజుల క్రితం జరిగిన విచారణ తర్వాత ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జైలు లోపలికి న్యాయమూర్తి కూడా వెళ్లడం జరిగింది. అతనితో పాటు ఎన్ఐఏకి సంబంధించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా లోపలికి వెళ్లాడు. నిందితుల తరపు న్యాయవాది కూడా లోపలికి వెళ్లాడు. ఈ కేసులో మొత్తం 3 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది ఎన్ఐఏ. 2014లో మార్చిలో ఒక మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అదే ఏడాది విచారణలో మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానితో పాటు 2015లో మొత్తం 3 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వీళ్ళు దిల్సుఖ్నగర్ లో జంట పేలుళ్లకు సంబంధించి ఏ విధంగా వీళ్ళు పేలుళ్లు జరిపారు, ఎక్కడి నుండి సైకిళ్లు కొనుగోలు చేశారు. వీళ్ళు దిల్సుఖ్నగర్ లో పేలుళ్లకు సంబంధించిన దాంట్లో 2 పేలుళ్లను కూడా వీళ్ళు సైకిల్ ప్లస్ కుక్కరు బాంబులను కూడా వీళ్ళు అమర్చడం జరిగింది. ఈ కుక్కర్ తో పాటు ఐఈడి బాంబులు ఎక్కడి నుండి సేకరించారన్న దానిపై పూర్తిగా ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2013 జనవరిలో ఇక్కడికి అసదుల్లా అఖ్తర్ వచ్చాడు. రియాజ్, పాకిస్తాన్ లో ఉన్న రియాజ్ సూచనల మేరకు అతను ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ లో శివారు ప్రాంతాల్లో నిర్మానుష్యమైన ప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్, అక్కడ ఒక గదిని ఫిబ్రవరి 7వ తేదీ అతను అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మకాస్ కూడా ఫిబ్రవరి 10వ తేదీన రావడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ పేలుళ్లు జరపాలి నగరంలో అన్నది పూర్తిగా రెక్కి నిర్వహించారు. ఇందుకు అనువైన ప్రాంతం దిల్సుఖ్నగర్, అక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ పేలుళ్లు జరిపితే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు తేల్చడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ పేలుళ్లు జరిపారు. సైకిళ్లను వినియోగించింది కూడా అఫ్జల్ గంజ్ లో 1400 రూపాయలకు ఒక సైకిల్ ని కొనుగోలు చేశారు. అలాగే 1500 రూపాయలకి మరొక సైకిల్ ని జుమరాత్ బజార్ లో వీళ్ళు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసదుల్లాతో పాటు వకారు, మిగతా 4 కలిసి కూడా దిల్సుఖ్నగర్ కు వచ్చారు. అక్కడ సాయంత్రం సమయంలో సైకిళ్లను పార్క్ చేసి తిరిగి వెళ్లిపోయేందుకు వకాసు మంగళూరు తిరిగి వెళ్లిపోయేందుకు ఫిబ్రవరి 21 అదే రోజు రాత్రి మంగళూరు వెళ్లేందుకు అవసరమైన టికెట్స్ ను కూడా వకాసు బుక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు సైకిళ్లని సంఘటనా స్థలంలో పెట్టారో ఆ తర్వాత వాళ్ళు పారిపోయడం జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ చేపట్టిన తర్వాత బీహార్ లో కొంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే బీహార్ సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రంగా ఉన్న బీహార్ వద్ద అసదుల్లా అఖ్తర్ తో పాటు యాసిన్ బక్తల్ ని అరెస్టు చేశారు. యాసిన్ బక్తల్ ఇచ్చిన సమాచారం మేరకు మిగతా 3 రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. ఈ 5 కూడా పూర్తిగా దేశం పైన యుద్ధం ప్రకటించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టేందుకు వీళ్ళు పేలుళ్లు జరిపారు. అలాగే అమాయకులైన ప్రజల ప్రాణాలను వీళ్ళు బలి తీసుకున్నారు అని చెప్పి పూర్తిగా వీళ్ళ మీద సాక్ష్యాధారాలని సేకరించింది. మొత్తం 500కు పైగా కూడా సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్ఐఏ
కోర్టు 150 మంది పైగా కూడా సాక్షులను విచారించింది. అలాగే వీళ్ళు వినియోగించిన పేలుడు పదార్థాలు, సంఘటనా స్థలంలో దొరికిన మెటీరియల్స్ 200కు పైగా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా న్యాయమూర్తి పూర్తిగా విచారించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు దోషులుగా వీళ్ళంతా కూడా 18 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. 130 మందికి పైగా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. కాబట్టి వీళ్ళందరికీ కారణం, ఆ సంఘటన కారణం వీళ్ళు 5గురు కాబట్టి వీళ్ళని దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఇవాళ న్యాయమూర్తి వాళ్ళకు శిక్షను ఖరారు చేయనున్నారు. అయితే ఎన్ఐఏ చెప్తున్న దాని ప్రకారం వీళ్ళకి అంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది, లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి ఈ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. ఈ తీర్పు సందర్భంగా సర్వత్రా ఒకవైపు ఉత్కంఠత వెలుకొనుంది, మరొక వైపు చెర్లపల్లి జైలు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కళ్యాణ్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.